యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ కార్యక్రమం తరపున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి ప్రార్థనలు ప్రోత్సాహాన్ని బట్టి ప్రభు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరు కోరినటువంటి ప్రార్థనా విన్నపములు ప్రతి గురువారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థనలు, ప్రార్థనా వీరులు అందరము కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినము ప్రార్థన ఉన్నది, కానీ ఆ దినం ప్రత్యేకమైన కూడిక. అందును బట్టి ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడని మీరు చెప్పగా మేము వింటున్నాం. ప్రభు మిమ్ములను, మీ యొక్క సేవలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు దుబాయ్ నుండి మన మధ్యకు ఆహ్వానింపబడినటువంటి ఒక దీన సేవకులను మీకు పరిచయం చేస్తున్నాం. దేశ విదేశాలలో ప్రభు కొరకై, సువార్త కొరకై, సేవ కొరకై, ఆయన నామాన్ని ప్రకటించడం కొరకై భారము కలిగి, త్యాగము కలిగి, దీక్ష కలిగి సేవలు అందిస్తున్నటువంటి ఆ ప్రియ సోదరులు, దేవుని దాసులు పాస్టర్ ఐజక్ మోజెస్ గారు నేలపాటి. వారు ఆంధ్ర క్రైస్తవ ఐక్య సంఘము నుండి, యెహోవా ఈరే మినిస్ట్రీస్ నుండి వారు సేవలు అందిస్తున్నారు. ఈ సమయమందు వారి సందేశాన్ని మనం వినబోతున్నాం. దానికి ముందుగా ఒక మంచి పాటను మనం విందాం. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని. యేసుని ఎందుకు నమ్మాలి. యుగముల పూర్వమే యేసే దేవుడు, నాడు నేడు యేసే దేవుడు. యుగముల పూర్వమే యేసే దేవుడు, నాడు నేడు యేసే దేవుడు. యుగములకు యుగ యుగములకు ఆ యేసే దేవుండు, అందుకే నమ్మాలి. యుగములకు యుగ యుగములకు ఆ యేసే దేవుండు, అందుకే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి, నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని. యేసుని ఎందుకు నమ్మాలి.
పెట్టి జీవమిచ్చాడు. పాపిని యేసు ప్రేమించినాడు, ప్రాణము పెట్టి జీవమిచ్చాడు. పాప క్షమాపణ రక్షణనిచ్చే రక్షకుడేసుండు, అందుకే నమ్మాలి. పాప క్షమాపణ రక్షణనిచ్చే రక్షకుడేసుండు, అందుకే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి? నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని? యేసుని ఎందుకు నమ్మాలి? మారాలి, యేసుని చేరాలి నీవు, తీరాలు దాటి రావాలి నీవు. మారాలి, యేసుని చేరాలి నీవు, తీరాలు దాటి రావాలి నీవు. మారని మనిషికి తీరని గండం అగ్నిగుండంబు, అది ఏ నరకంబు. మారని మనిషికి తీరని గండం అగ్నిగుండంబు, అది ఏ నరకంబు. యేసుని ఎందుకు నమ్మాలి, మనసు ఎందుకు మారాలి? నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని? నమ్మినచో ఫలమేమిటని, నమ్మనిచో గతి ఏమిటని? యేసుని ఎందుకు నమ్మాలి? నమ్మాలి, యేసుని నమ్మాలి. నమ్మాలి, యేసుని నమ్మాలి. నమ్మాలి, యేసుని నమ్మాలి. నమ్మాలి, యేసుని నమ్మాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, లోకరక్షకుడు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ఆత్మల కాపరియు రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి ఈ కార్యక్రమాన్ని మీతో సహవాసం చేయడానికి నాకు సమయాన్ని కల్పించినటువంటి దైవజనులు, ఆత్మీయులు డాక్టర్ లూకయ్య గారికి, జీసస్ హిల్స్ మినిస్ట్రీస్ మరియు హోలీ ఫైర్ వర్షిప్ వారికి ప్రభువు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మన కొరకు దయచేసినటువంటి ఈ చక్కటి సమయంలో పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ తరుణాన్ని బట్టి నేను ప్రభువుకి ఎంతో వందనస్తూనే ఉంటున్నాను. నేటి అంశమును మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానము చేసుకుందాం. భక్తుడైనటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. ఇర్మియాతో సెలవిస్తున్నటువంటి మాటను మనము ధ్యానించినట్లయితే మనుష్యుడు పడిపోయినటువంటి స్థితిలో మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఈ మనుషుడు పడిపోవడానికి గల కారణం ఏమిటి? ఈ మనుషుడు దేని విషయంలో పడిపోతూ ఉంటున్నాడు? ఈ పడిపోయినటువంటి మనిషి మరల దేవుని దగ్గరికి మరల తిరిగి వస్తున్నాడా లేదా? ఈ అంశాలను బట్టి మనము కొన్ని మాటలను మన యొక్క లేఖన భాగంలో నుండి మనం నేర్చుకుందాం. మనుష్యుడు తన యొక్క క్షుద్బాధను తీర్చుకోవడానికి మనుషుడు పడిపోయినటువంటి స్థితిని మనము కనుగొంటూ ఉంటున్నాం. ఎందుచేతనగా మనుషుడు బ్రతకడానికి, శరీర బలహీనత నుండి విడుదలను పొందడానికి శరీర సంబంధమైనటువంటి ఆహారము మనుషునికి అవసరత ఉంటున్నది. అయితే దేవుడైనటువంటి యెహోవా మనుషుని నిర్మించిన తర్వాత మనుషునితో సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, మీ యొక్క ఆకలి బాధను మీరు తీర్చుకోవడానికి మీరు కష్టించి పనిచేసి మీ ఆకలి బాధను తీర్చుకుంటారు అని
దేవుడైనటువంటి యెహోవా అవ్వమ్మ గారితో చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనుషుడికి కావలసినది దేవుని యొక్క శక్తి మనకి కావాలి. అయితే మనము శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము కాబట్టి మన శరీర పోషణ కొరకు మనుషుడు తప్పనిసరిగా శరీర పోషణ నిమిత్తమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అనగా లోక సంబంధమైనటువంటి ఆహారము. ఈ ఆహారము ద్వారా దేవుడు శక్తిని మరి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ శక్తిని పొందిన తర్వాత ఈ యొక్క శక్తిని మనం ప్రభు యొక్క పరిచర్యలోకి మనం వాడుతూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా ఈ మనుషుడు పడిపోయినటువంటి స్థితి ఏంటంటే ఆహార నియమ నిబంధనలో పడిపోయినటువంటి స్థితిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వల దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు వారికి ఇచ్చినటువంటి మాటను వారు పెడచెవిన పెట్టి యెహోవా యొక్క ఆజ్ఞను మొట్టమొదటిగా ధిక్కరించినటువంటి స్థితిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అది ఏమనగా ఆది పితరుల్లో మన తల్లి అయినటువంటి అవ్వమ్మ ఆదాము గారిని పిలిచి, చూడు ఈ పండు ఎంత రమ్యముగా ఉందో, ఈ పండును చూస్తే ఎంత మధురముగా మనకి కళ్ళకు కనిపిస్తుంది, కాబట్టి దీనిని మనము తినినట్లయితే మన యొక్క ఆకలి తీరుతుందని ఆదాము గారు చెప్పినప్పుడు ఆదాము దేవుడైనటువంటి యెహోవా పెట్టినటువంటి నిబంధనను ఆయన మర్చిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ నిబంధన ఏంటి అంటే, మీరు యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలవృక్షాలని కూడా, ప్రతి ఫలమును కూడా మీరు తినవచ్చు, దీనిని తిని తృప్తి పొందవచ్చు. అయితే మీ కన్నులకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు ఉందో చూసారు, ఆ చెట్టు యొక్క పండును మాత్రం మీరు తినవద్దని ప్రభువు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే ఆ మాట అవ్వమ్మకి తెలుసు, ఆదమ్మ గారికి తెలుసు. వీరిరువురు తెలిసినప్పటికీ కూడా వారి యొక్క కండ్లకు అది రమ్యముగా కనిపిస్తుంది కాబట్టి అవ్వమ్మ వెళ్ళి సాతాను చేత మోసపరచబడిన తర్వాత సాతాను అంది, ఇది నిజమా అంటుంది. ఏంటి నిజము అని మనం ఆలోచించినట్లయితే, మీ దేవుడు మీతో చెప్పాడా ఈ చెట్ల పండ్లన్నీ తినడు గాని ఆ చెట్టు పండు తినొద్దు అన్నాడా? ఎంత స్వార్థం వచ్చేసారా దేవుడి దగ్గర ఉన్నది. దేవుడు మీతో ఆ విధంగా చెప్పాడా? ఒకవేళ మీరు తింటే దేవుని యొక్క రూపంలోకి మీరు కూడా వెళ్ళిపోతారు, ఆ శక్తి మీకు వస్తుంది అని దేవుడు మీ మీద ఉన్నటువంటి అసూయతో ఈ పండుని తినొద్దని మీతో దేవుడు పెట్టినటువంటి నిబంధనను మీరు ఎందుకు దాన్ని మరి మీరు శిరస వహిస్తున్నారు? మీరు దానిని విడిచిపెట్టండి. మీరు ఆ పండ్లు గాని మీరు తిన్నారు అంటే మీ కండ్లు తెరవబడతాయి అని సాతానుడు అవ్వమ్మను మోసపరిచినప్పుడు ఆ పండును కోసుకుని వచ్చి అవ్వమ్మ తింటూ ఆ పండుని ఆదాము గారికి కూడా ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూడగలుగుతుంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాటను గాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము మరి ధ్యానించినట్లయితే ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మనము మొట్టమొదటిగా ఈ ఆహార నిబంధన విషయంలో దేవుని యొక్క మాటను మనము ధిక్కరించి మన యొక్క శరీర ఆశను తీర్చుకోవడానికి, మన క్షుద్బాధను తీర్చుకోవడానికి మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరినటువంటి మన ఆదిపితరులైనటువంటి ఆదాము హవ్వలు ఆహార నిబంధన విషయంలో వారు చేసినటువంటి తప్పిదము, ఆ తప్పిదము ద్వారా నేటి వరకు కూడా మనము అనేక విషయాలలో మనము ఆహారాన్ని సంపాదించుకుని తినడానికి ఎన్నో అబద్ధాలు ఆడి దీనాహారాన్ని మనము సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మనము తింటున్నాము, మన బిడ్డలకు కూడా మనం పెడుతూ ఉంటున్నాము. కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము అని ప్రభు యొక్క లేఖన భాగాలు మనకు నేర్పిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మరి మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం మీరు వారము కాదు కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారముగా ఉంటూ దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఆయనకు సన్నిహితులమై దేవుడి యొక్క మాటను మనం మీరుకోకుండా ఆదాము హవ్వలు చేసినటువంటి పాపమును మనము అధిగమించి ఆ పాపము యొక్క జోలికి మనము ఎన్నడూ కూడా పోకూడదని నేను నేటి దినాన్ని మీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము తప్పనిసరిగా క్షుద్బాధను తీర్చుకోవాలనేటువంటి అవసరత ఉన్నప్పటికీ కూడా అన్యాకృతంతో సంపాదించినటువంటి సంపాదన ఏది కూడా మనకు గాని మన యొక్క బిడ్డలకు గాని అది మనకి అవసరం లేదనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. రెండో విషయంలో మనం చూసినట్లయితే మనుషుడు శరీర విషయంలో పడిపోతూ ఉంటున్నాడు. ఆ శరీర విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యవన ప్రాయంలో ఉంటున్నటువంటి వారు